ఇన్పుట్ డాట్ లెంత్ అంటే ఈ స్ట్రింగ్ యొక్క లెంత్. ఇప్పుడు ఇక్కడ దీని ఎగ్జాంపుల్లో ఇది 5, ఇది 5 + 1 11 వస్తుంది. ఇక్కడ 11 - 1 10 అవుతుంది అండి, ఈక్వల్ టు 10 అవుతుంది. నౌ ఇప్పుడు ఫర్ లెట్ i = n, ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ n - 1 తీసేసుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్ i = n అని పెట్టేసుకోవచ్చు. i ≥ 0, i - అవుట్పుట్ డాట్ మనకి నేను ప్రోగ్రాంలో ఇన్పుట్ ఆఫ్ i అంటే వస్తుంది అని చెప్పాను. బట్ జావా స్క్రిప్ట్లో స్పెసిఫిక్ ఇండెక్స్ దగ్గర కోడ్ మనకి క్యారెక్టర్ కావాలి అంటే ఈ క్యారెట్ అన్న ఫంక్షన్ వాడాలి. ఓకే, క్యారెట్ అన్న ఫంక్షన్ వాడాలి. ఈ క్యారెట్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఒక ఇండెక్స్ని తీసుకుంటుంది. ఆ ఇండెక్స్లో ఏదైతే క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ని రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కేస్ i will be n - 1, అది లెంత్ -1. సో ఇన్పుట్ డాట్ క్యారెట్ ఏమి ఇస్తుంది అంటే క్యారెట్ i will be equal to d. ఓకే, అట్లా this will be the we are adding that to the output and we are putting it into output again. అవుట్పుట్ ని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే, రివర్స్ ని రన్ చేస్తే చూడండి, DLROW స్పేస్ OLLEH